విషయాలు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, ప్రస్తుతం మీరు పేరెంట్స్ పొజిషన్లో ఉన్నారు. అలా కిడ్స్ ఉన్నారు, లేకంటే కొంచెం పెద్దగా పిల్లలు ఉన్నారు. ఇవాళ ఈ పిల్లల్ని సరిచేయకపోతే నిజంగానే సమాజం పాడైపోతుంది, నిజంగానే ఒక వ్యవస్థ కూలిపోతుంది, నిజంగానే ప్రపంచాన్ని మొత్తానికి కూడా సంస్కృతిని నిర్దేశించినటువంటి భారతదేశం అనేది తన సంస్కృతిని కోల్పోతుంది, తన విలువల్ని కోల్పోతుంది. పేరెంటింగ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ థింగ్ అనమాట. అందరూ ఏమనుకుంటారంటే పెళ్లి చేసుకున్నాము, ఆటోమేటిక్గా పిల్లలు పుడతారు, వాడు పెద్ద అయిపోతారు. ఇలా కాదు. ఒక పూర్తి బాధ్యతను తీసుకోగలిగితే మాత్రమే పెళ్లి చేసుకోవాలి, ఒక బేబీని మనం ఈ సృష్టిలోకి తీసుకురావాలి. అది ఎలాగంటే నేను గమనించిన చిన్న చిన్న విషయాలు చెప్తా. నేను ఈ చల్ల రైతుపేట కాలనీ స్కూల్లో 12 years పనిచేశాను. నేను ఒక దశాబ్దం పైన పనిచేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పిల్లల్ని
చెప్పి అడవిలోకి వెళ్ళి అడవి మొత్తాన్ని పరిశీలించి అడవి గురించి మీరేం తెలుసుకున్నారో సాయంత్రం మళ్ళీ మనందరం గురుకులంలో కూర్చున్నప్పుడు ఆ విషయాలు చెప్పండి, ఈ రోజుకైతే ఇంతే మీ పాఠం అని చెప్తారు. పిల్లలందరూ కూడా తలా ఒక రకంగా భిన్నంగా ఆలోచిస్తారు కాబట్టి ఆలోచించడం మొదలుపెట్టి కొంతమంది బ్యాచ్ ఏమనుకుంటారంటే మనం రోజు చూసే అడవే కదా, సార్ సాయంత్రం అడిగినప్పుడు గురువు గారు అడిగినప్పుడు మనం చెప్పేయొచ్చులే అని చెప్పి కొంతమంది ఆగిపోతారు. కొంతమంది శిష్యులు ఏం చేస్తారంటే సరే చెప్పారు కదా అడవిలో చూసి అడవి యొక్క ఉపయోగాలు అవన్నీ కూడా కొన్ని నేర్చుకొని వాటిని చెప్తామని అనుకుంటారు. కానీ అందులోంచి మాత్రం ఒక ఇద్దరు పిల్లలు మనం గురుకులంలోనే ఉంటున్నాము, అడవిలోనే ఉంటున్నాము, అయినా సరే మన గురువు గారి అడవి గురించి సాయంత్రం చెప్తారు కానీ అన్నారు, ఏదో ఒక విశేషం ఉండే ఉంటుందని చెప్పి అన్వేషణ పద్ధతిలో అన్వేషించుకుంటూ అరణ్యాన్ని మొత్తాన్ని కూడా తిరుగుతారు. సాయంత్రం అవుతుంది, గురుకులంలో గురువు గారు కూర్చుంటారు, పిల్లలందరూ వస్తారు. వచ్చిన తర్వాత గురువు గారు అడుగుతారు, అడవి గురించి నేను మిమ్మల్ని తెలుసుకొని రమ్మన్నాను కదా, ఏం తెలుసుకొచ్చారో అని అడుగుతారు. అందరూ చెప్తా ఉంటారు, అడవులు పండిస్తాయి, కూరగాయలు ఇస్తాయి, ఆ అడవుల వల్ల ఉపయోగాలు మనకు తెలుసు కదా, అవన్నీ చెప్తా ఉంటారు. ఈ అన్వేషించిన ఇద్దరు పిల్లలు మాత్రం వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఏం మొదలు పెడతారంటే, గురువు గారు మీరు చెప్పిన తర్వాత మేము అడవిని ప్రత్యేకంగా గమనించుకుంటూ వెళ్ళాము. ఈ అడవిలో ప్రతి ఒక్క కీటకం, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్క జంతువు ఒక రకమైనటువంటి ఒక మౌన సందేశాన్ని మనకు అందిస్తున్నట్టు కనిపించాయండి. ఈ అడవిలో ఉన్నటువంటి కోతులు సంఘీభావాన్ని నేర్పిస్తున్నాయి, ఈ అడవిలో ఉన్నటువంటి తేనెటీగలు త్యాగభావాన్ని నేర్పిస్తున్నాయి, ఈ అడవిలో ఉన్నటువంటి కాకులు, కాకి చూడండి ఫుడ్ దొరికితే ఒకటే తింటారు, తన అత్తలు పిన్నులు మేనమామలు బాబాయిలు అందరినీ పిలిచి అందరితో పాటు షేర్ చేసుకొని తింటుంది. అలా ఐకమత్యాన్ని నేర్చుకున్నాము. అలాగే ఈ అడవిలో సమూలంగా నరికివేయబడినటువంటి ఒక వృక్షం శాఖోపశాఖలుగా విస్తరించి మళ్ళీ మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే జీవితంలో మనం ఎప్పుడైనా సరే అధపాతాళానికి వెళ్ళిపోవచ్చు, కానీ అక్కడి నుంచి కూడా మనల్ని మనం నిర్మించుకొని మళ్ళీ ఒక మహావృక్షంగా మనం ఎదగొచ్చు అనే విషయాన్ని ఈ వృక్షాలు నేర్పిస్తున్నాయి. సమాజంలో చెట్టంత మనుషుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, కానీ చెట్టు లాంటి మనుషుల వల్ల చాలా ప్రయోజనం ఉంది అనేటువంటి భావాన్ని కొన్ని వృక్షాలు నేర్పిస్తున్నాయి. తను విత్తనంగా ఉన్నప్పుడు తినడానికి ప్రయత్నించినటువంటి కీటకాలకి, తను మొక్కగా పెరుగుతున్నప్పుడు పెరిగివేయాలని ప్రయత్నించిన జంతువులకి, తనను సమూలంగా నరికివేయాలన్నటువంటి మనుషులకి కూడా పూర్తిగా అవి ఆవాసాన్ని కల్పించి మళ్ళీ తనని సమూలంగా నాశనం చేయాలనుకున్న వాటికి కూడా ఆవాసంగా మారినటువంటి వృక్షం మనల్ని జీవితంలో ఎవరు ఎక్కడైనా సరే మోసం చేయొచ్చు, బాధ పెట్టవచ్చు, మాట ద్వారా కానీ చేత ద్వారా కానీ క్షమించేటువంటి మహా మనసు, మహా హృదయం మనలో పెంపొందించుకోవాలనేటువంటి విషయాన్ని ఆ వృక్షాలు నేర్పిస్తున్నాయి. అలాగే ఒక శ్మశానం నువ్వెంత గొప్ప అందగాడి కావచ్చు, ధనవంతుడు కావచ్చు, రాజు కావచ్చు, కానీ చివరికి ఇక్కడ బూడిదగా మారిపోతావని, ఇక్కడికి వచ్చినప్పుడు తిరిగి అందరూ వెళ్లాల్సిన వాళ్ళే అని, ఉన్నంతసేపటిలో మనం ఇప్పుడు ఉన్నటువంటి దేన్ని కూడా డిస్ట్రాయ్ చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి జీవి జంతువు అన్నీ కూడా నాకు నేర్పిస్తున్నాయండి అని చెప్తారన్నమాట పిల్లలు. చెప్పినప్పుడు పిల్లలందరూ కూడా అడవి వైపు చూస్తే అప్పుడు
చాలా సున్నితంగా కుటుంబ వ్యవస్థే సమాజానికి మంచి సమాజానికి పునాది అనేది మరొకసారి మళ్ళీ మాకు చెప్పారు. అప్పట్లో అటాచ్డ్ ఫ్యామిలీస్ డిటాచ్డ్ బాత్రూమ్స్ ఉండేవి. ఇప్పుడు ఫ్యామిలీస్ డిటాచ్డ్ అయ్యాయి, బాత్రూమ్స్ అటాచ్డ్ అయ్యాయి. మానసిక సమస్యలు పెరిగాయి, ఆ ఆరోగ్య సమస్యలు పెరిగాయి. అసలు ఏమి అర్థం కావాలి, ఏం జరుగుతుందో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు చస్తున్నామో ఎవరికి తెలియట్లేదు. ఈ విషయంలో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఎలా గైడ్ చేయాలి, ఎలా బోధించాలి, ఎలాగా పేరెంటింగ్ ఎలా చేయాలి అని మీ మాటల్లో చాలా చక్కగా అర్థమైంది మా అందరికీ. అలాగే ఈ విషయంలో అప్పట్లో ఇలాగా ఆగిపోయింది, మైక్ మాట్లాడుతుంది కొనుక్కొచ్చేసి అప్పట్లో ఒక కుక్క పోటీ అని పెడితే నాకు ఇస్తే మైక్ పక్కన ఆగిపోయేది అనమాట. మళ్ళీ అదే విషయం మళ్ళీ గుర్తొచ్చింది. కానీ ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు గురువులు మీరు ఇస్తున్నారు. విలువైన విద్యార్థిని తయారు చేయడం మీ బాధ్యత, విలువైన కుటుంబాన్ని తయారు చేయడం మా బాధ్యత. వెరసి ఉన్నతమైన విలువల సమాజాన్ని తయారు చేయడం మన బాధ్యత. ఈ విషయాన్ని చక్కగా మనందరం పరస్పరం గుర్తు చేసుకున్నాము. ఇదే విలువలతో ముందుకి, విలువలతో కూడిన జీవితం ముందుకు తీసుకెళ్తాం. ఆ జీవనాన్ని జీవిద్దాం. అందులో మరి ప్రకృతితో కలిసి జీవించడం మరి భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది. మనం కౌంట్ కూడా చేయలేము, అది సనాతనం అన్నారు. అందుకే అప్పటి నుంచే అది ఎప్పటి నుంచో ప్రకృతిలో మమేకమే, ప్రకృతితో కలిసి ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా. ఈ రోజుల్లో చూడండి, తవ్వేస్తున్నారు, నరికేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రకృతిని నాశనం చేస్తున్నారు. ప్రకృతి కూడా సరైన రిప్లై ఇస్తుంది ఆటోమేటిక్గా. అది గుర్తిస్తే మంచిది, గుర్తించకపోతే ఆ వినాశనం జరుగుతూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ప్రకృతితో కలిసి మమేకమై జీవించడము, విలువలు కలిగిన జీవనాన్ని కొనసాగించడము, ఇది మరొకసారి మనందరం గుర్తు చేసుకున్నాము. ఇది ఇలాగే జీవితాంతం గుర్తుంచుకుంటూ మన జీవితాన్ని కొనసాగిద్దాం. చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు అందరూ భోజనాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ గురువులకు సన్మాన కార్యక్రమం.
లైట్ స్టార్ట్ అయిపోయిందా? తీసుకోవాలి ఇంకా కూర్చోండి కూర్చుంటే కొంచెం వెనక్కి జరగాలి ఫోటో రాదు అలా కూర్చోండి చెప్తా ఓకే రెడీ 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 మేడం
మేడం వెనక్కి తీసుకోవాలి ఇంకా కూర్చోండి కూర్చుంటే కొంచెం వెనక్కి జరగాలి ఫోటో రాదు అలా కూర్చోండి చక్కగా ఓకే రెడీ 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 మేడం
పాటుపడుతూ మండే కొలిమిలో కాలిన ఇనుముల తనను తాను అక్షర ఆయుధంగా మలుచుకొని మరందరికో అక్షర జ్ఞానాన్ని అందించడంలో పాటుపడుతూ సమాజంతో మమేకమై సమాజ స్థాపనకై విద్యా సేవా రంగాలకు చైతన్యస్తూ తానే ఒక మార్గదర్శిగా నాయకుడుగా మార్పులు తప్పిస్తూ వ్యక్తిగా తన శక్తిని యుక్తితో నడిపించి భవిష్యత్ తరాలకు చదువుల వెలుగు అందించాలని సేవా నిరతి అభ్యుదయ భావాలు అలవరుచుకోవాలని భావి భవితకు బంగారు బాటలు వేసేందుకు నిరంతరం శ్రమిస్తూ పాటుపడే గరుడా నీకు నమస్తులు. అనితర సాధ్యుడివి, కలియుగ అపర భగీరథుడివి, ఆధ్యాత్మికమై మండలి తెచ్చే నవయుగ భక్త కన్నప్పవి, రాతికి ఖ్యాతిని పెంచే మనో జగన్నవి, సంకల్పమే ఆయుధంగా సహాయమే కంఠాభరణంగా నరుడే గురుడై నరనరాన పరోపకారమే ధ్యేయమై కరోనా మహమ్మారిని సైతం ఎదిరించి ఎందరికో ఆప్తుడైనావు, మాకు ప్రాణమిత్రుడైనావు. పట్టుదలవని ఓ పట్టభద్రుడా, ఓ విక్రమార్కుడా, నీ వాడే మాకు దిక్చూసి ఆత్మసిద్ధితో ఆచరణ సిద్ధి కలిగిన అపర చాణిక్యుడా, నీ మైత్రికి శతకోటి ప్రణామం. మీ కరతాల ధ్వనులతో మన ప్రియతమ మిత్రుడు స్నేహశీలి మృదు స్వభావి అభినవ ధర్మ సంస్థాపనాకారుడు శ్రీ శివారం నరేష్ కుమార్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అందరూ కరతాలతో చెప్పండు. నేను ఈరోజు ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ కావాలంటే హీరోలు పోషించింది మన శివారం నరేష్ కుమార్. అందరూ మన 10th బ్యాచ్ 2021 సందర్భంగా మనం ఇచ్చే కరతాళ ధ్వనులే వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కొంచెం వెనక్కి జరగండి. అందరూ వస్తారన్న స్టేజ్ మీద. ఓకే, రెడీ చూడాలి. హలో బ్రదర్ అలా చేయించాలి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వీరభోగాచారి గారు మనందరికీ సుపరిచితులు. లైబ్రేరియన్గా ఆయన అనన్య సామాన్యమైన సేవలు అందించారు. వీళ్ళ సిస్టర్ కూడా మా శిష్యురాలే అజిత కుమారి. చాలా బాగా చదివేది, మంచి క్రమశిక్షణ గల విద్యార్థిని. నేను చాలాసార్లు చూశాను. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన అణువు తప్పిస్తూ మన చెట్ల గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టి లక్షలాది రూపాయలు వెచ్చించి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. గతంలో అనేక మంది దేవతలతోని మన గ్రామంలో ఒక ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హనుమాన్ జయంతి సందర్భంగా నేను ఖమ్మంలో చూశాను. ఎంత కోలాహలంగా జరిగింది అంటే ఈ చెట్లలో ఉన్నటువంటి జనమంతా కూడా ప్రపంచంలాగా వచ్చి ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ రకంగా చూడండి, మనకి ఒక వ్యక్తి ద్వారా
మొత్తం సమాజానికే ఒక ఖ్యాతి లభిస్తుంది. అట్లా మీ బ్యాచ్లో ఉన్న మీ నరేష్ ద్వారా మీ ద్వారా ఈ చెర్ల గ్రామానికి ఒక దిక్సూచి ఏర్పడిందని భావిస్తున్నాను. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ముందుకి అడిగిన మన సాంబ గారు ప్రతిసారి ఇన్వైట్ చేస్తూ మా సహాయ సహకారాలు అందిస్తూ మాకు టీం ఉంది. జనతా గ్యారేజ్ సినిమాలో ఒక టీం ఎలా ఉందో అలా ఇక్కడ కూడా మాకు టీం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వాళ్ళని ప్రతి ఒక్కరు కరతాలతో స్వాగతం పలికిస్తారు. చెప్పండి చెప్తున్నారు వారి పేరు రావులపల్లి రమేష్ అనిల్ గారు, ముత్తావల్లి దినేష్ గారు, గోసంగి సాంబశివరావు గారు, జల్లారం సరేశ్వరరావు గారు, చాగంటి శ్రీనివాసు. స్మైల్ వేయచ్చు కదా అందరూ. థ్యాంక్ యూ. ఆగండి ఆగండి. హలో హలో చెక్ చెక్. మైక్ నీ దగ్గర లేదు, ఏ రాదు. ఇది మూలంగా మన దానికి వాళ్ళకి
నాకే అసలు పెట్టరాదు. పెట్టొచ్చు ఈ మనిషి అడుగుతుందా? పెట్టొచ్చు జాగ్రత్త. మన గురువు గారు శ్రీధరరావు ఆ పాప ఆరోగ్యం కోసం ఇచ్చారు. మన హిందీ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు పాప ఆరోగ్యం ఇచ్చిన 1000 రూపాయలు ఇచ్చారు. శశిగార మాస్టర్ గారు ఆ పాప ఆరోగ్యం ఇచ్చి 1000 రూపాయలు సహాయం చేశారు. మన గురువు గారు రామేశ్వర గారు పాప ఆరోగ్య రీత్యా 1000 రూపాయలు సహాయం చేశారు. మా గురువుగారు సురేష్ గారు పాప ఆరోగ్యానికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. మన గురువుగారు రామేష్ సార్ పాప ఆరోగ్యానికి 1000 రూపాయలు సహాయం చేశారు. శ్యామసార్ మేడం గారు శ్రీదేవి మేడం గారు పాప ఆరోగ్య రీత్యా 1000 రూపాయలు సహాయంగా ఇచ్చారు. మొత్తంగా 50,000 రూపాయలు మన గురువుగారి చేతుల మీదుగా జగన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళ పాప యొక్క ఆరోగ్యం సాంబా తీసుకుంటున్నావు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ నగదుని నువ్వు పాప యొక్క ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టి ఆ పాపకి ఉన్న సమస్యను తొలగించేసి మంచి కొంచెం అలా మీరు కొంచెం మీరు జరగండి. ఒక్కరే నేను చెప్పిన వాళ్ళు జరగండి. అందరు జరిగితే మళ్ళీ ఫేస్ కనపడ. మేడం ఓకే రెడీ. అశోక్ కుమార్, నేను ఆర్టిస్ట్ హైబస్ డ్రైవర్ ఆర్టిస్ట్ హైబస్ డ్రైవర్ అయితే ఒక అబ్బాయి రైట్ సాంబా నువ్వు వెళ్ళి వేరే వాళ్ళకి అడిగి ఇది కాదు వేరే వాళ్ళ వీడియో రా కొంచెం కళ్ళు ఎక్కువ సతీష్ అన్న కొట్టుకో ఫోటో కొట్టుకో ఇది అయిపోయింది. నేను టీచర్గా పనిచేస్తున్నాను. అన్న చూడండి ఫోటో కలిపి ఇచ్చినాడు ఇందాక ఇచ్చినాడు వచ్చేయండి కొంచెం వెనక్కి వచ్చేయండి. అదే రిటర్న్ ఇచ్చే మళ్ళీ ఇంకోటి ఇస్తుంది అదే రిటర్న్ ఇచ్చేస్తాం.
సైడ్ ఇంకోటి అన్న నువ్వు దగ్గర పెట్టుకో తర్వాత అక్కడ కావాల్సి తీసుకోండి అన్నా ఓకే మీరు వచ్చేయండి ఓకే అన్న మీరు కూర్చోండి అన్న ఒక్కొక్కరు రండి మీరు చూడాలి ఇచ్చేటప్పుడు తీసుకుని ఓకే మీరు వచ్చేయండి అన్న అక్కడే ఉండు నువ్వు అదే ఉండి మళ్ళీ అది ఇచ్చేయి అదే ఇచ్చేయి నా పేరు పోల్ నవీన్ నేను వ్యవసాయం ఓకే అది వదిలేదు అన్న అది ఇచ్చేయండి అక్కడ అది ఇచ్చే వేరే వాళ్ళు ఇచ్చే పైకి ఎక్కువ మీరు చూడండి మీరు వచ్చేయండి అది వదిలేయండి అక్కడ అసలే పట్టుకొని ఉండండి పట్టుకోండి మీరు చూడండి ఓకే మీరు వచ్చేయండి అది వదిలేయండి అక్కడ పైకి ఎక్కాలి మీరు ఉన్న కొద్ది కిందకి రావద్దు పైకి ఎక్కాల ఓకే మీరు వచ్చేయండి ఓకే రైట్ నా పేరు గోపాల్ మన సార్ ఏం చేద్దాం చెప్పండి ఓకే అన్న మీరు వచ్చేయండి సాంబా మీరిద్దరు వచ్చేయండి పైకి ఎక్కండి లక్ష్మణ్ వచ్చేది ఇద్దరు వచ్చేయండి నా పేరు గోపిల్ చెప్తారు చూడండి వర్క్ చేస్తాను నా పేరు చారాణి శ్రీనివాస్ వ్యవసాయం ఓకే మీరు వచ్చేయండి ఓకే చూడండి ఇద్దరు ఓకే వాళ్ళిద్దరికి ఇచ్చేయండి పైకి చూడండి నా పేరు ఓ నరేష్ నేను ఎల్ఐసి ఆఫీస్లో పనిచేస్తూ ఎల్ఐసి ఎడ్యుకేట్ చేస్తాను అక్కడ ఇచ్చేయండి సార్ నా పేరు వసీముద్దీన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓకే అది తీసుకోండి ఇది చూడండి ఓకే మీరు వచ్చేయండి నువ్వు వచ్చేది వదిలే సార్ ఓకే అది వదిలేసి అక్కడే ఓకే నువ్వు వచ్చారు నువ్వు ఓకే చూడండి చూడాలి ఓకే నువ్వు వచ్చా తేజ నా పేరు గడినారు అండి ప్రతాప్ అందరికీ నమస్కారం. ఓకే నువ్వు వచ్చా ఓకే మీరు వచ్చేయండి నా పేరు ఓకే చూడండి చూడాలి ఇది చూడాలి ఓకే నువ్వు వచ్చి
అందరికీ నమస్కారం అండి. నా పేరు నల్లూరి విజయభాస్కరరావు. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 4 months నుంచి మా ఫ్యామిలీకి సంబంధించిన నల్లూరి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ లోన్ సర్వీస్ అనేవి కొత్త ఇంటి కావాలనేది అందరి జరగాలి కదండి. మీరు చేసేది మీకు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి. నా పేరు నరేష్ శంకర్. నాకు ఓన్గా 3 హాస్టల్స్ ఉన్నాయండి. సామాన్ వచ్చేయండి అక్కడే ఉండి వేరే వాళ్ళకి ఇచ్చి మీరు వచ్చేయండి. అక్కడ ఉన్న పైకి ఎక్కండి అమ్మా. చాలు అంత కాదు. అప్పుడు వేరే వాళ్ళు రండి తీసుకోండి అమ్మా. వేరే చెప్పారు అక్కడ తీసుకోండి. ఓకే మీరు అది పట్టుకోండి. మీరు వచ్చేయండి. మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి. అది ఓకే ఓకే మీరు వచ్చేయండి అమ్మా. పెట్టుకోండి. బాబా వీడియోలో మనకి అక్కడే ఒకటే ఓకే మీరు వచ్చే వదిలేండి. అక్కడ అక్కడ ఉండండి. అక్కడ ఉండండి. వేరే వాళ్ళకి మళ్ళీ ఇస్తాం. వాళ్ళకి ఓకే చూడాలి. మీరు వచ్చేయండి. మీరు అది పట్టుకొని వేరే వాళ్ళకి పెట్టి చూడాలి. ఓకే పట్టుకోండి అమ్మా. పట్టుకోండి వేరే వాళ్ళకి ధన్యవాదాలు. కొంతమంది ఎగ్జిక్యూటివ్స్ ఉండడం, ఆ డెలిగేషన్ ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ప్రోగ్రామ్ ఎట్లా ఎట్లా సక్సెస్ చేయాలి, అది చాలా ఇంచు బై ఇంచు కౌంట్ చేసుకుంటారు కదా. ఒక ప్లాన్గా దాన్ని అంతటి వర్క్ చేసి అది బాగా కనిపించింది. శతమానం భవని మీరందరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చక్కగా ఇలా పాపలతో హ్యాపీగా ఉండాలని మా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు మీ వెంటే ఉంటాయి. గురువులుగా మీరు కనపడినప్పుడు కానీ కనపడకపోయినా సరే మా శిష్యులు ఈ విధంగా పలానా బ్యాచ్ వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా సన్మానించారు. అది మాకు చాలా చాలా సంతృప్తి ఉంటుంది. పెద్దవారు శశిధర్ సారి ఆశీర్వాదాలు ఒకసారి అందజేస్తారు. ఆనాడు విద్యార్థులకు ఆశిస్తులు ఈరోజు దాదాపు ఒక 10-12 సన్మానాలు ఉంటుంటారు. కానీ ఈరోజు చూసిన సన్మానం నా భూతో నా భవిష్యత్తు నాకు తెలిసిన ఎప్పుడు చూడలేదు. ఇంకొకటి ఏంటంటే పెద్ద విచిత్రం, ఎక్కడ పేపర్లో కానీ ఫోన్లో కానీ ఎక్కడ సన్మానాలు చేస్తున్నట్టు ఎక్కడ లేదు. ఒక్క చెర్లలోనే జరుగుతుంది. అది కూడా చెర్ల విద్యార్థుల ప్రేమాభిమానాలు అంత గొప్పవి. అందువల్లే మీరు పిలవగానే మాకు ఓదుకున్నా లేకపోయినా మీ పిలుపు ఆకర్షితులమై మీకు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వచ్చాం. అందరికీ ఆశీస్సులు. నన్ను మరొకసారి మీకు అభినందనలు. మరియు నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇందాకనే మనం ఏదో మేము సూచన చేసాము, కార్యాచరణలు తీసుకొచ్చారు. మీతోటి
వాళ్ళు చదివినటువంటి వాళ్ళ ఇంట్లో ఒకరు పేషెంట్గా ఉన్న ఇబ్బంది పడతారని ఈ విధానం మనం చూసారా, ఇది మీ మనలో నలవడమే ఒక మహా గొప్ప విషయం. ఉత్తములు కావచ్చు, మంచి స్థాయిలో ఎదగవచ్చు, లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఈ గుణము మీతో కలిగింది, మాకు చాలా చాలా ఆనందం ఉంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది వీలైతే మీరు కొనసాగింపు చేసుకోండి, మన వెంట ఏమీ రాదు. ఇలాంటివి కొనసాగిస్తే అవే మనల్ని కాపాడుతాయి, మనల్ని కాదు. థ్యాంక్ యూ అన్నారు. మీ అంటే చాలా మంది చాలా రకాలు చేస్తుండొచ్చు. మీరు కరోనా సమయంలో కూడా ఫోటోలు పెట్టేది కూడా గమనించడం జరిగింది. అది ఒక పాండమిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ధైర్యం ఉన్నది, ఒక లైఫ్ను కూడా సవాల్ చేసుకునేటువంటి పరిస్థితిని అది కూడా చూసి మాకు చాలా ఆనందంగా. ఈ సిచ్యువేషన్ ఇలాగే కొనసాగించండి. ఇది ఒక మంచి తరుణం. మనం చూసి కొంతమంది మారిన మనకి సమాజం కొంత మార్పులో పోతూనే దానికి ఫలితం దొరుకుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ అన్నారు. ఒక ఎంఆర్ఓ కాబోతుంది వరలక్ష్మి. అందరూ ముందు అకౌంట్ అప్పట్లో మన చంద్ర ఎంఆర్ఓగా మండల రెవెన్యూ ఆఫీసర్ వరలక్ష్మి రాబోతుంది. అదే రకంగా నిర్వాహకులు నరేష్, ఆర్ఎస్ ప్రకాష్, సాంబా, దినేష్, తర్వాత సర్వేశ్వరరావు, కిరణ్, అనిల్. అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు. శతమానం భౌతి శతాయుష్ పురుష శతేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టతే. వెరీ గుడ్ అన్న, చాలా అద్భుతంగా చేశారు. సార్ వాళ్ళు అన్నట్టుగా ఒక ఇల్లు కట్టడానికి మేస్త్రి ఏ విధంగా అయితే ఇటుక మీద ఇటుక చేర్చి ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఇల్లు కూలిపోతుంది, అట్లాంటిది ఏమి లేకుండా ఒక మంచిగా ఏ విధంగా అయితే ఒక ప్లాన్ ప్రకారం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ చిన్న లోటు కూడా కనిపించలేదు. కొన్ని చోట్ల అంత చేసినప్పటికీ కూడా ఏదో ఒక విషయంలో ఇదెక్కడ పోతురా నేనే నాకు ఉంటుంది. ఎవరి మొహంలోనూ ఏ రకమైనటువంటి తొట్టుబాటు కూడా కనిపించలేదు. నిజంగా వెల్ ప్లాన్. ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తే కానీ అటువంటి వాళ్ళకి మాత్రం ఇట్లాంటి సాధ్యమవుతుంది. కానీ మొదటి కార్యక్రమానికి మీరు ఇంత అద్భుతంగా చేశారంటే మాత్రం నిజంగా నిన్నమని అట్లా ఏమైనా రిహార్సల్ చేశారా? నాకైతే డౌట్ అయితే వస్తుంది. ఒకసారి ఇలా చేశారంటే మీరు ఎవరు లేకుండా నాకు తెలిసి నరేష్ తర్వాత ప్రకాశం వచ్చి ఇక్కడ నిలబడి ఏమన్నా మాట్లాడితే వాళ్ళు చదువులేదా? ఫస్ట్ టైమా? నిజంగా గ్రేట్ అన్న. వండర్ అద్భుతం. వెరీ గుడ్. హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీవన్. హ్యాట్స్ ఆఫ్. జీవితంలో మంచి స్థానాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను. మైక్ దగ్గర పెట్టుకోండి. ఒక పూట జరిగేది, ఒక పూట బడి జరిగేది. అప్పుడు ఎలా ఉండేదంటే పరిస్థితులు మాకు చాలా అయిపోయింది. వినేది, నేర్చుకునేది. అలాగే ఏదైనా రాకుంటే కఠినంగా మాట్లాడేవారు. అవసరమైతే కాలికి వాళ్ళు ముందు విద్యార్థుల ముందు వంగ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. మేము మనసులో బాధపడ్డా అది మా కోసమైనసి మేము గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను కూడా వృత్తిలో ఉన్నాను. నాకు కూడా సమస్య ఎదురైంది. స్కూల్ నేను ప్రైమరీలో చెప్తాను. అయితే మా స్కూల్లో ఒక టీచర్ని అదే ప్రభుత్వాన్ని దండించడం జరిగిందంటే వినట్లేదనేసి ఒక దెబ్బ కొట్టారు. ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు, దానివల్ల ఏమైందంటే కొద్దిగా నల్లగా అయింది. వాళ్ళ డాడీ వచ్చాడు, ఏం సార్ ఇలా కొడతారా చెప్పాలి కానీ నేను టీచర్ కదా మీరే ఇలా కొడితే ఎలా అంటే క్షమించండి అన్నారు. ఎందుకంటే అది ఇంకా అనుకుంటూ ఉంటే మాటలు పెరుగుతాయి. అవసరమైన ఉద్యోగం సస్పెండ్ అయ్యే పరిస్థితి కూడా వస్తాయి. సారీ సార్ మీకు కానీ ఇప్పుడు కొట్టండి నేను మంచిగా చెప్తాను. ఏం కాదు, ఇప్పటి నుంచి మంచిగా పంపించాలన్నా. అలాగే మా ఉపాధ్యాయులు ముందు మమ్మల్ని దండించారు, కొట్టారు, అన్నీ చేశారు. అవన్నీ కూడా మా గురించే
వందనం చేసుకుంటున్నాను. సార్ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు. ఈరోజు గెట్ టుగెదర్ పార్టీకి వచ్చేసిన మన ఉపాధ్యాయ గురువులందరికీ నా యొక్క వందనాలు సార్ అందరికీ. అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు గుండి చిట్టిబాబు, ఇంతకుముందు చెప్పినారుగా. మనం 10th చదువుకున్నప్పుడు అది హాస్టల్ బ్యాచ్ అండి మాది. మనకి 8th, 9th, 10th జూనియర్ కాలేజీలో మనకి షిఫ్ట్ పద్ధతిలో మధ్యాహ్నం కూడా కాలేజీ అయితే ఉదయం కూడా మనకు హై స్కూల్ నడిచేది అక్కడ. ఆ సమయంలో హాస్టల్ నుంచి ఒక 10th బ్యాచ్లో ఒక 15 మంది దాకా వచ్చేవాళ్ళం. అందులో మేము ఒకటి 8th నుంచి 10th దాకా చదివే క్రమంలో మన గురువులైన రెడ్డి సార్, శ్రీధర్ బాబు సార్, మన విష్ణు సార్, మన కొడసరావు సార్ గారు, శేషగిరిరావు సార్ గారు, శారీ సార్ గారు వాళ్ళ యొక్క సలహాలు, అదేవిధంగా స్టడీ మీద వారిచ్చే స్పిరిట్ అనేది తీసుకొని ఆ రోజు చదువుకుంటూ రావడం జరిగింది. మనకి విద్యని అందించే క్రమంలో శ్రీధర్ 10th అయిపోయిన తర్వాత, నా 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం వరకు కాలేజీకి వెళ్ళడం జరిగింది. అక్కడ అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసే క్రమంలో శ్రీధర్ బాబు సారు నేను కలవడం జరిగింది మన కాలేజీలోనే. అక్కడ సార్ యొక్క సలహా నాకు సలహా ఇవ్వడం జరిగింది. శ్రీబాబు, నువ్వు 10th పాస్ అయినావు, ఇంటర్మీడియట్లో ఒక మంచి మన గ్రూప్ తీసుకో. ఆ గ్రూప్ తీసుకుంటే మీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి మన పరిసర సార్ స్కూల్ మన దగ్గర చదువులు చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు చదువుకుంటే ఒక టీచర్ అవుతావనేసి ఆ రోజు అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసి మంచి సలహా ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన గురువులైన శ్రీధర్బాబు గారికి ఇంటర్ అయిన తర్వాత నేను డిగ్రీలో మద్రసాలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ ఆ రోజులలో ర్యాంకింగ్ అనేది ఉండేదండి. అక్కడ ఆ ర్యాంకింగ్లో ర్యాంకింగ్ మీకు తెలుసు. అక్కడ వందే మాతర గీతానికి ర్యాంక్ చేయించేవారు, నేల మీద ఈత పట్టించేవారు. ఆ ఇబ్బందుల్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఇంటికి వచ్చేసాను. అదే క్రమంలో పూజగొప్ప ఉపాధ్యాయుడు మావోయిస్టులు అనే కొన్ని కారణాల వల్ల అక్కడ స్కూల్కు వెళ్ళకుండా ఉండే ఆ నేపథ్యంలో మన చర్లమండలంలో ఎంఈఓగా రామరెడ్డి సారు ఇన్ఛార్జ్ పెట్టి చేస్తున్నారు అనుకుంటా. ఆ సమయంలో నేను సాగు కలవడం జరిగింది. అదే పూజగొప్ప స్కూల్లో విద్యాభారతిగా సెవెంత్ కన్నాశిడి బాబు నువ్వు ఇలా కలిగి ఉన్నావు కాబట్టి ఇంటర్ అయిపోయి డిగ్రీ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఈ స్కూల్లో పోయి నువ్వు ఈ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి గవర్నమెంట్కి అక్కడ చేయాలంటే మన గురుగారు అయిన రామరెడ్డి సార్ గారి సలహా మేరకు నేను 2 సంవత్సరాల విద్యాభారతిగా డిగ్రీ చేస్తుంటే స్కూల్లో విద్యాభారతిగా చేయడం జరిగింది. ఆ చేసే క్రమంలో టీచింగ్ ఫీల్డ్ ఇలా ఉంటుందా ఎంతైనా సరే నేను టీచర్గా అవ్వాలని ఒక లక్ష్యంతో డిగ్రీ అయిపోయిన తర్వాత ఏమంటే నేను బీఈడీ చేయడం జరిగింది. కందుకూరులో బీఈడీ చేసి రాగానే డేసీ పడి ఆ డేసీ 2020 టీచర్గా జరగడం జరిగింది. దానికి కారణం రామరెడ్డి సార్ కూడా నాకు తోడే ఉన్నారని సార్కి నేను ధన్యవాదాలు చేస్తున్నాను. రామరెడ్డి సార్ కదా చదువుకునే క్రమంలో రామేశ్వరరావు సార్ నాకు సలహా ఇచ్చారు మేనేజ్మెంట్గా. విష్ణు సార్ అయితే రాష్ట్రం ఉండే క్రమంలో హాస్టల్లో నాకు ఒక్కొక్కసారి ఫుడ్ అనేది నల్లకపోయేది. ఒక్కొక్కసారి క్లాసులో కొంచెం డీసార్ కనిపిస్తే ఒకసారి విష్ణు సార్ అప్పుడు సైకిల్ ఉండేదంటే ఎవరికి బండి ఉండేది కాదు. సైకిల్ మీద శ్రీబాబు ఇలా సెంటర్కి వెళ్తాం అనేసి విష్ణు సార్ నన్ను సైకిల్ మీద తీసుకొచ్చారు. అప్పుడు చెన్నైలో ఒకే ఒక బుక్ స్టాల్ ఉండేది. అది ఎక్కడంటే మన విశ్వసరావు బుక్ స్టాల్ మన దేశం ముందు అక్కడ ఉండేది. అక్కడ వచ్చిన తర్వాత సార్ ఏదో కొన్నారు. కొన్ని వెళ్ళే క్రమంలో మరి నన్ను చూసి ఆ గురువు గారిని నన్ను అర్థం చేసుకుని బస్ స్టాండ్ ముందు టిఫిన్ సెంటర్లో ఆ సారు ఒకే ప్లేట్లో సారు అది సార్ తినే ప్లేట్లోనే నన్ను కూడా ఆ టిఫిన్ తినిపిస్తాం అనేది నాకు ఇంకా ఉంటుంది. పెళ్ళైన కూడా వాతావరణం సార్ ఇంకా ఉంటుంది.
బస్ స్టాండ్ ముందు ఇల్లు పెట్టించారు. పెట్టి ఇవ్వడానికి అది ఒకే ప్లేట్లో తిన్నాము సార్ నేను కాకపోతే మర్చిపోయిన రోజులు సార్ అది మీకు బాధపడుతున్నాను సార్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతిసారి అందరినీ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఇప్పటికీ ప్రైవేట్ లెవెల్ చదువుకున్నాను సార్, నేను మున్సిపల్ చదువుకున్నాను, హై స్కూల్ లెవెల్ అంటే మన UPS చదువుకున్నాను, 8th 9th హై స్కూల్లో చదువుకున్నాను. కానీ అందరూ అంటే నాకు ఇష్టమైన ఉపాధ్యాయులు అందరూ, కానీ అందరికన్నా ఎక్కువ గుర్తుండే ఉపాధ్యాయులు ఎవరంటే 8th 9th 10th పోయించిన మన వేదిక మీద ఉన్న ఈ గురువారికి నాకు బాగా గుర్తున్నారు. కాబట్టి ఈరోజు హాస్టల్ నుంచి ఎవరు అటెండ్ కాకపోయినా కానీ ఒక ఇంట్లో అటెండ్ అయినా సార్ మేము కావాలి నేను మా సార్లు చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. కాబట్టి మరొకసారి మన గురువులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. గురువారులందరికీ పాదాభివందనాలు. నా తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు. మన చిన్ననాటి జ్ఞాపకాలకి నెమరు వేసుకొని చెప్పాలంటే ఇవాళ కాకుండా ఒక 4 రోజులు కూడా సరిపోతుంది. మన గురువులతో ఉన్న సంబంధాన్ని మనం వ్యక్తపరచాలి అంటే అది మన భక్తిభావంతో వీలైనంతగా మన గురువుకి ఈరోజు చూపెట్టాము. గురువుల యొక్క ఆశీస్సులు చాలా సంతోషంగా ఇస్తున్నారని అర్థమైంది. అంటే వాళ్ళని సంతోషింపజేశామని మనస్ఫూర్తిగా అర్థమైంది. ఇప్పుడు మనం చిన్ననాటి మన సార్లు చెప్పిన చదువుకున్న పాఠాలే కావచ్చు, వారు చెప్పిన గుణపాఠాలే కావచ్చు, వారి ద్వారా నేర్చుకున్న అనుభవాలే కావచ్చు, అవి మన భవిష్యత్తు అంటే మన తరం వరకు సరిపోయాయి. కానీ అవే వాటిని మన పిల్లలకి ఆపాదించాలి అంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. వాటిని అర్థం చేసుకునే లెవెల్ మారిపోయింది. ఒక జనరేషన్ అనేది మారిపోయింది. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కన్వే చేయలేము వాళ్ళకి. ఇది నేర్పిన విద్యార్థులు కానీ వాటిని ఆచరించే విధానం కానీ మన చదువుని పిల్లల్లోకి తీసుకెళ్లే విధానం కానీ పాత పద్ధతుల్లో తీసుకెళ్లే అవకాశం అనేది ఈ రోజుల్లో లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు మన డయాస్ మీద మన సార్లందరూ టీచర్స్ అందరూ చెప్పిన వాటిలో నాకు అర్థమైంది ఏంటంటే ముందుగా మన కుటుంబ వాతావరణాన్ని సక్రమంగా జరిగించుకుంటూనే పిల్లల్ని సమాజంలో విద్యావంతులుగా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి మనం కొత్త ఒరవడిలోనే అన్ని రకాల అనుభవాలు నేర్పించాలి. కానీ పాత పద్ధతిలో నేర్పిస్తే అది పూర్తి స్థాయిగా వాళ్ళకి అందరేమో అని నా అభిప్రాయం. కానీ ఎక్కడైనా బీజం అనేది ఒకలాగే ఉంటుంది, కానీ మొక్కగా మారే క్రమంలో అది రకరకాల అంతలు దొరుకుతుంది. కాబట్టి ఈ జనరేషన్కి తగ్గట్టుగా మనం పిల్లల్ని తయారు చేయాలి. అది నాకు పూర్తి స్థాయిలో చెప్పడానికి రావట్లేదు. నేను చదువుకున్న పద్ధతిలో, నేను నేర్చుకున్న పద్ధతిలో నేను నా పిల్లల్ని చదివిస్తాను. కానీ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇంప్లిమెంట్ చేయలేము. ఇప్పుడున్న మన భవిష్యత్ తరాలలో ఈరోజు సార్ చెప్పారు, ఇంతమంది మన ఫోన్ ముట్టుకోకుండా ఇంత టైం సార్లతో మనం స్పెండ్ చేసామంటే నాకు తెలిసి ఈరోజు ఇది మిరాకిల్ అంటే. కానీ ఆ ఒక్క మిరాకిల్ మన ఇంట్లో ఒకరోజు మనం చూపెట్టలేదు, మన జీవితంలో చూపెట్టలేదు. ఆ ఒక్కరోజు పూర్తిగా మనం దీనికోసం డెడికేట్ చేశాం కాబట్టి ఈరోజు ఆ ప్రయత్నం చేయగలిగాము. మన నరేష్ చెప్పాడు
కొంతమంది ఇంటర్మీడియట్ నుంచి అందుకుంటారు. మన పిల్లలు కూడా మనం ఏంటంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు 9th క్లాస్లో రామేశ్వర సార్ మ్యాథ్స్లో ఫార్ములా అడిగారు. YG/MSCలో ఎంఎన్ అనేది ఎమ్మని వాళ్ళు సార్ నన్ను మెచ్చుకున్నారు. సార్ మెచ్చుకున్నారు కదా అని మళ్ళీ సార్ నేను అమౌంట్ ఇస్తా పోతే ఆ సబ్జెక్ట్ బాగా చదవాలి అలాగా అలా మ్యాథ్స్ పికప్ అయిపోయాడు. అలాగే సార్ బయట మెచ్చుకున్నారు. మళ్ళీ నాకు నెక్స్ట్ మార్క్స్ తక్కువగా సార్ నేను బాగోదు అని చెప్పని ఆ సబ్జెక్ట్ అలా వచ్చాను. ఇప్పుడు అలాగే మన పిల్లలు కూడా మనం ఏం చెప్పాలంటే కనీసం ఏదైనా ఒక్క సబ్జెక్ట్లో ఒక్కసారి ఫస్ట్ మనం చెప్పాలి. అన్ని సబ్జెక్టులో రావట్లేదు. ఒక్క సబ్జెక్టు ఫస్ట్ వచ్చాడంటే ఆ సార్ మీద చదువుతూ ఉన్నాడు. అదే మిగతా సబ్జెక్ట్ కూడా అటెండ్ వాడు అనుకుంటాడు. మనం ఎంత ఫోర్స్ చేసినా రాదు. మైండ్లోకి రావాలి. అందుకే ఒక సబ్జెక్ట్ వచ్చాడంటే స్టూడెంట్ వెళ్ళడం మిగతా సబ్జెక్ట్ కూడా ఆటోమేటిక్గా అందుకుంటాడు. కావున పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కనీసం ఒక సబ్జెక్ట్గా చూడండి. తర్వాత వాడే కవర్ అవుతాడు. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఏంటి సార్ సైజ్ ఫోన్ నెంబర్ పంపించేస్తా స్పీడ్గా నించోవాలి దగ్గర ఉన్న వాళ్ళు వేసారు మీరు పట్టుకొని వాళ్ళు అడ్డున్నారు. ఓహో ఓహో అన్నా బోరెక్కండి పైకి ఎక్కండి కొంతమంది. ఇది మీ మొక్క. ఒక నిమిషాలు ఉండవు అయిపోయినాయి. ఓకే చూడండి అన్నీ ఇంకా నువ్వే చెప్తాను మధ్యలో ఉండాలి వెళ్ళి చూడండి అమ్మ ఇటు కెమెరాకి వెళ్ళి ఒకరే